హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ అరుణ్ కుమార్. నిన్న చూసిన వీడియోకి కంటిన్యూస్గా ఈరోజు క్రెడిట్ కార్డ్ యొక్క లాభాల గురించి మాట్లాడుకుందాం. ఈ క్రెడిట్ కార్డ్ యొక్క లాభాల గురించి చెప్పుకునే ముందు నిన్న చూసిన వీడియోని లైక్ చేసి షేర్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఈ వీడియోని చాలామంది కూడా చూస్తున్నారు కానీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి చూడని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరికొన్ని విషయాల పట్ల అవగాహన కల్పించేందుకై నన్ను ప్రోత్సహిస్తారని చెప్పేసి ఆశిస్తూ వెంటనే మన టాపిక్లోకి వెళ్దాం. క్రెడిట్ కార్డు యొక్క లాభాల గురించి ముందుగా చెప్పుకున్నట్లయితే క్రెడిట్ కార్డు పొందిన వారు ఎట్లాంటి లాభాలు పొందవచ్చు అనే విషయంపై ఈరోజు మనం చర్చించుకుందాం. ఈ లాభాలు ముఖ్యంగా ఏంటంటే డిస్కౌంట్స్ కావచ్చు, ఈఎంఐ ఆఫర్స్ కావచ్చు, అలాగే ఆన్లైన్లో మర్చెంట్ ఆఫర్స్ అని చెప్పేసి కూడా పెడుతుంటారు. ఇప్పుడు మనం ఒకసారి అమెజాన్లో కావచ్చు, ఫ్లిప్కార్ట్లో కావచ్చు ఒకసారి చూసుకున్నట్లయితే వితౌట్ ఇంట్రెస్ట్ తోటి మనకు మొబైల్ ఫోన్స్ కావచ్చు, ఇతరత్ర ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు, మిగతా పరికరాలను కూడా కొన్నప్పుడు వితౌట్ 0% వడ్డీతోటి మనకి ఈఎంఐ కొనుగోలులో క్రెడిట్ కార్డ్ మీద ఆఫర్స్ ఇస్తుంటారు. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ఆఫర్ ఈ విధంగా జరుగుతుంది. అదే ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ కావచ్చు, అలాగే మిగతా ఆర్బిఎల్ బ్యాంక్ కావచ్చు, ఇతరత్ర క్రెడిట్ కార్డుల మీద చాలా వరకు ఆఫర్స్ అనేవి చాలా వస్తుంటాయి. ఇప్పుడు న్యూ ఇయర్ కావచ్చు, అలాగే ఇతరత్ర దసరా, దీపావళి ఇట్లాంటి పండుగలప్పుడు చాలా వరకు మనం ఈ ఆఫర్స్ అన్నిటిని మనం గమనించవచ్చు. ఈ ఆఫర్స్ని మనం వితౌట్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ లేకుండా కూడా మనం వాయిదాల పద్ధతిలో మనం కొనుక్కునేందుకై ఈ క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ అవుతుంది. ఈ క్రెడిట్ కార్డ్ని ముఖ్యంగా ఆన్లైన్ షాపింగ్లో కావచ్చు, ఈఎంఐ పెట్టుకునేందుకు కావచ్చు ఉపయోగించుకుంటారు. అలాగే డిస్కౌంట్ కూపన్స్, అలాగే ఇన్స్టెంట్స్ ఆఫర్స్ ఉంటాయి. ఇన్స్టెంట్ ఆఫర్సు అలాగే వెంటనే మనకు మన వ్యాలెట్లో జమ అయ్యే విధంగా కూడా కొన్ని ఆఫర్స్ వర్తిస్తుంటాయి. క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి 690 అబోవ్ క్రెడిట్ స్కోర్ ఉన్న వాళ్ళకి చాలా త్వరగా లోన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇది కూడా ఒక అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. క్రెడిట్ కార్డు వాడుతున్న వాళ్ళకి మాత్రమే ఇలాంటివి అర్థమవుతుంటాయి. ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాల్సుకున్నది ఏంటంటే ఒక్కొక్కసారి మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లయితే ఒక 5,000 పైన కానీ లేకుంటే 10,000 పైన కానీ కొన్ని ఆఫర్స్ పెడుతుంటారు. అప్పుడు మనకు క్యాష్ బ్యాక్ అనేది కూడా రావడం జరుగుతుంది. అది ఏ విధంగా ఉంటుందంటే ఒక 5,000కు సంబంధించి మనం పర్చేజ్ చేసినప్పుడు 5% కావచ్చు, 10% కావచ్చు క్యాష్ బ్యాక్ అనేది రివార్డ్ కింద మనకు రావడం జరుగుతుంది. ఇది క్రెడిట్ కార్డు వాడుతున్న వాళ్ళకి మాత్రమే అర్థమయ్యే విషయం ఇది. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలనే విషయంపైన నేను అవగాహన కల్పిస్తున్నాను. కాబట్టి ఇది వాడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ విషయాల పట్ల తెలిసే ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరొక విషయం చెప్పాల్సుకున్నది ఏంటంటే అలాగే ఈ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి క్రెడిట్ కార్డ్ యొక్క బ్యాలెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రెడిట్ కార్డులో మనకి ఒక 1,00,000 పైన కావచ్చు, 2 లక్షలు కావచ్చు ఒక లిమిట్ కార్డ్ వస్తుంది. ఆ కార్డ్ని మనం బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కింద కూడా దీన్ని చేసుకోవడం ద్వారా మనము ఉచితంగా అంటే ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా ప్రొడ్యూస్ చేయకుండానే ఈ క్రెడిట్ కార్డ్ యొక్క అమౌంట్ని మనం మన అకౌంట్లోకి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కింద ఈఎంఐ రూపంలో కట్టుకోవడానికి కూడా చాలా అవకాశం కల్పిస్తారు. ఈ క్రెడిట్ కార్డ్ని చాలా జాగ్రత్తగా వాడుకున్న వాళ్ళకి ఆశాజనకంగా ఉంటుంది. లేదు అంటే మాత్రం ఇది వడ్డీ రూపంలో మనల్ని ఎవరైతే వాడుతున్నారో వాళ్ళని ఖచ్చితంగా వడ్డీ వసూలు చేసే విధంగా బ్యాంకులు తయారవుతాయి. కాబట్టి జాగ్రత్తగా వాడాల్సిందిగా నేను ప్రతి ఒక్క క్రెడిట్ కార్డు వాడుతున్న యూజర్స్ని నేను వేడుకుంటున్నాను. అలాగే మరింత సమాచారం క్రెడిట్ కార్డు మీద తెలుసుకునేందుకు నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాల పట్ల మీ అందరి ముందుకు వస్తాను. అంతటి వరకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. నేను మీ అరుణ్ కుమార్.